తిరుపతిలో ప్రజాస్వామ్య రీతిలో నిరసన చేపట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తూ కాకినాడలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి రాస్తారోకో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఈ నిరసనలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తొలగించి తిరుపతి పవిత్రతను కాపాడాలి అని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడలో వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తిరుపతిలో రెడ్ బుక్ రాజ్యాంగం పరాకాష్ఠకు చేరుకుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేపట్టింది. దీన్ని నిరసిస్తూ ఇవాళ కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా సార్, చెప్పండి, ఈ కార్యక్రమం ఎట్లా చూస్తారు? దీన్ని నిన్నటి రోజున తిరుపతిలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తుంటాయి. అంటే ప్రతిపక్ష బాధ్యతగా ఒక పార్టీ గవర్నమెంట్కి అలర్ట్ పంపిస్తే ఈ తప్పులు జరుగుతున్నాయి, ఈ తప్పులు చేస్తున్నారు, మీరు దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్కి అలర్ట్ పంపిస్తే ప్రభుత్వమే గోండాలతో దాడి చేయించడం అన్నది, నిరసన మీద దాడి చేయడం అన్నది సమంజసంగా లేదు. తిరిగి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతులన్నింటినీ కూడా భయభ్రాంతకు గురి చేయడం అన్నది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు మన ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం మీద? మీకు తెలుసు, ఇవాళ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు, ఆయన రాసిన రాజ్యాంగం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నడిపిస్తున్న రాజ్యాంగం ఉంది. వాళ్లే కేసులు పెడతారు, వాళ్లే కొడతారు. వాళ్ళు చేసింది ఏదైనా కరెక్ట్, అది డ్రగ్స్ అవ్వచ్చు, అది ఇంకా వేరే తప్పుడు కార్యక్రమాలు అవ్వచ్చు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించవచ్చు, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తారు, వాళ్ళని పూలు జల్లుతారు, ఇంకా వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. అది చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగం. అది చూస్తూ ఊరుకోవడానికి మేము ఎవరూ సిద్ధంగా లేదని ప్రతిపక్షం తరపున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఒకటే చెప్తున్నాం, ప్రతిపక్షంలో ఎవరైనా సరే చూసి నవ్వితేనే కేసు పెట్టేస్తున్నారు. అంటే నవ్వడం కూడా ఒక నేరం కింద కనపడుతుంది ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఈ రోజున మేము అందరం కూడా, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం కూడా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షుడి సమక్షంలో ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మనం చూస్తున్నాము, ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలు గొంతు నొక్కేలాగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి ప్రజలు సమాధానం చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.